టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక మంచి చిన్న టిప్ అండి. అందరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండకపోయి ఉండొచ్చు. ఉన్న వాళ్ళకి కాదండి, ఇది లేని వాళ్ళకి మాత్రమే. ఐరన్ బాక్స్ మనం లైనింగ్ అయితే పిండి ఆరేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ ఎలా సాఫ్ చేసుకోవాలి, ఐరన్ బాక్సు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా అనేది కాకుండా, లేనప్పుడు కూడా మనం ఏ రకంగా ఐరన్ ఉన్నట్టే వచ్చేటట్టు ఎలా సాఫ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. ఆరబెట్టిన లైనింగ్ని ఫస్ట్ మనము 2 సైడ్లు కోరాస్ ఉన్న సైడు మనము 2 చేతుల ఆ చివర ఈ చివర పట్టుకొని కొంచెం లాగి పెట్టినట్టు కొంచెం గుంజినట్టయితే కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్ సైడ్ అయితే కోరాస్ ఉన్న సైడ్ పట్టుకున్నామో అటు కాకుండా కోరా లేని సైడు మనం ఎట్ సైడ్ అయితే కటింగ్ చేస్తామో ఆ చివర్లు ఆ చివర ఈ చివర పట్టుకొని మంచిగా సాఫ్ట్ గుంజాలండి. గుంజిన తర్వాత మనము ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసి ఒక 2-3 నిమిషాలు అట్లా ఫోల్డ్ చేసి పక్కకి పెట్టినాం అనుకోండి, తర్వాత తీసి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏ ఐరన్ కూడా పనికిరాదు అన్నట్టు అయితే ఉంటుంది. ఐరన్ బాక్స్ లేనప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఐరన్ బాక్స్ లేదు అన్న బాధ ఏం పెట్టుకోకండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్ని టైంలో మన దగ్గర లేని వస్తువులు లేనప్పుడు మనం ఏ రకంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందని ఐడియాతోనైతే చేసుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని